సార్, అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, అది ఎలాంటి వాళ్ళకి చేస్తారు? ఓకేనండి. సో ఇండియా ఈజ్ ఏజింగ్ పాపులేషన్ అండి. అంటే బేబీ బూమ్ అనే ఒక పదం వినుంటారు మీరు. 1970s, 60s, 80s ఈ టైంలో వరల్డ్ సా హ్యూజ్ అప్సర్జ్ ఇన్ పాపులేషన్. అంటే బర్త్స్ వర్ క్వైట్ హై. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ హ్యాస్ ఇంప్రూవ్డ్. దీనివల్ల సర్వైవల్ కూడా పెరిగింది, అంటే లాంగివిటీ పెరిగింది. సో దీని అంతటి వల్ల ఏమైందంటే ఏజింగ్ పాపులేషన్ పెరిగింది. ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకుంటే వీఆర్ కన్సిడర్డ్ టు హ్యావ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ యంగ్స్టర్స్. సో మన శక్తి అదే. మన శక్తి ఏంటి అంటే పీపుల్ ఇన్ దేర్ 20s and 30s. బట్ అండర్ కరెంట్ ఇంకోటి ఉంది, అదేంటంటే ఏజింగ్ పాపులేషన్. మనం 60s, 70s, 80sలో ఉండే పాపులేషన్ కూడా మనకి చాలామందే ఉన్నారండి. అండ్ ఇది వరకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు దే యూస్ టు బీ హోమ్ బౌండ్, అంటే ఇంటి పట్టునే ఉండేవారు. కానీ ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ యాక్టివ్లీ కంపీటింగ్, దే ఆర్ యాక్టివ్లీ ఎర్నింగ్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎర్నింగ్, దే ఆర్ లివింగ్ బై దెమ్సెల్వ్స్. చాలామంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి ఉండడమో లేకపోతే వేరే ఊళ్ళల్లో ఉండడం వల్ల వీళ్ళ రోజువారీ పనులన్నీ వీళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటి వల్ల పీపుల్ ఎట్ 70s ఆర్ స్టిల్ యాక్టివ్. దే హ్యావ్ టు బీ యాక్టివ్. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ డ్రైవింగ్ కార్స్, 2-wheelers. వాళ్ళ షాపింగ్కి వాళ్ళే వెళ్తారు ఆర్ వెళ్ళాలి, తప్పదు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ మోకాళ్ళు నొప్పులు అవి ఇది వరకు ఉన్న వాళ్ళు కన్జర్వేటివ్గా మేనేజ్ చేసుకోవడానికి వీలు పడేది. బట్ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఫోర్స్ టు వర్క్, దే ఆర్ ఫోర్స్ టు గో అవుట్, దే ఆర్ ఫోర్స్ టు డూ ఆల్ దేర్ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్. వీటన్నిటి వల్ల ఏంటంటే క్యాటరాక్ట్లకి సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుంది. ఆయాసం వస్తే హార్ట్ సంబంధించిన ఇవాల్యుయేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులతోటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దేర్ మొబిలిటీ, స్టెబిలిటీ అండ్ ఇండిపెండెన్స్, దే ఆర్ రిక్వైరింగ్ టు అండర్గో ఆల్ దీస్ ప్రొసీజర్స్. సో ఆ క్రమంలో వచ్చేదే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. ఇదివరకు ముడుకుల నొప్పులు లేవా, ఇప్పుడే ప్రతి వాళ్ళు ఎందుకు మోకాళ్ళ నొప్పులకి వస్తున్నాయి? ఇదివరకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి, కానీ ఇదివరకు ఏంటంటే సోషల్ సపోర్ట్ ఎక్కువ ఉండేది, లాంగివిటీ తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ప్రతి ఇంట్లోని అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే. ఓ మామగారు తాతగారు ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. సో వీళ్ళు వాళ్ళ మొబిలిటీ మెయింటైన్ చేసుకోవాలి. నొప్పితో పడుకోవడానికి లేదు, మామగారు పడుకుంటే తాతగారికి భోజనం ఉండదు. సో ఇలాంటి అన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఈ సర్జరీ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి, మొబిలిటీ మెయింటైన్ చేసుకోవడానికి పీపుల్ ఆర్ రిక్వైరింగ్ టు అండర్గో సర్జరీస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లేట్. సో ఎందుకు ఇదివరకన్నా ఇప్పుడు ఎక్కువ మంది నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయించుకుంటున్నారు అంటే కారణాల్లో ఒకటి ఇదే మెయిన్ కారణం కాదు. ఇదివరకన్నా ఇప్పుడు సేఫ్టీ ఆఫ్ సర్జరీ పెరిగింది. ఇదివరకు కాలంలో గంటన్నర ఎనస్థీషియా ఒక 80 ఏళ్ళ వాళ్ళకి 70 ఏళ్ళ వాళ్ళకు అంటే ఇంక అయిపోయింది, అందరూ రెడీగా ఉండి చుట్టాలందరూ వచ్చేయండి అన్నట్టు ఉండేది. బట్ టుడే ఎనస్థీషియా హస్ బికమ్ మోర్ సేఫ్. సో వీళ్ళందరికీ కాంప్లికేషన్స్ లేకుండా మనం సర్జరీలు చేయగలుగుతున్నాం. అది ఇంకో కారణం ఈ డిజైన్ ఆఫ్ ఇంప్లాంట్ రికవరీ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. ఇది వరకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఒకప్పుడు చేస్తే 3 నెలల దాకా బెడ్ రెస్ట్, తర్వాత అలాగా టెక్నిక్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ 3 వారాలు 4 వారాలు. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చాక టైమ్ టు రికవరీ ఈజ్ ఈవెన్ మోర్ లెస్. సో దట్ ఈస్ వై దీస్ ఆర్ బికమింగ్ surgeries which people are accessing more and more.